ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్న బూరెలు అయితే ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా అయితే బాగుంటాయి. ముఖ్యంగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. దీనికోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన పని అయితే లేదు. అంగన్వాడీలో దొరుకుతుంది మనకి పిండి. ఆ పిండిని అయితే ఆ పిండితో ఈ విధంగా బూరెలు అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో బూరెలు. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ముందుగా అంగన్వాడీలో దొరికే పిండిని ఈ విధంగా తీసుకొని వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. చేతికి అంటకుండా పిండి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా కలుపుకొని ఒక కవర్ తీసుకుని లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత 1 బై 1 మనం ప్రెస్ చేసుకున్న పిండిని అయితే ఈ విధంగా వేసి బోత్ సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా పిల్లలకి నచ్చిన స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా బూరెలు. చాలా బాగుంటాయి అనమాట. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకు గనక నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.